పేరు పొందిన సత్యదేవుని ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. మంచిర్యాల జిల్లా గూడెం గ్రామంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు కార్తీక మాసం సందర్భంగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పౌర్ణమి సమీపిస్తున్న తరుణంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కావున అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా తేదీ 15/11/2024 కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున అత్యంత ముఖ్యమైన ఉత్సవం జాతర ఉత్సవంగా పిలుస్తారు. ఈ ఉత్సవానికి జిల్లా నుండి కాక చుట్టుపక్కల జిల్లా నుండి హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా సుమారు 50,000 నుండి 80,000 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి వ్రతాలు ఆచరించుకొని స్వామివారిని దర్శించుకునేదారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ పక్షాన 2 లేన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, ఉచిత అన్నప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ తరఫున అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక గౌరవ శాసనసభ్యుల గారి సూచనల ప్రకారం మొన్న రివ్యూ మీటింగ్ రోజున పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అందరి సహాయ సహకారంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు, పోలీసు బందోబస్తు దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్ల విషయంలో రివ్యూ చేసినారు. వారి సూచనల ప్రకారం భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు లేకొనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవాలకు స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా భక్తులకు వారి ద్వారా ఉచితంగా పులిహోర ప్రసాదం పంపిణీ మరియు మజ్జిగ ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వడానికి వారు ఈ రోజు నుండే వారు పంపించినారు. భక్తులకు ఫలితాలు ఇస్తున్నారు. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి సేవ కోసం మేము వచ్చాం. కానీ దేవుని అనుగ్రహం మాకు అందరికీ